ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. ఆ సాయి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ నిండుగానే ఉంటాయండి. ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే, నాపై నీకున్నటువంటి భక్తి నిజమే అయితే ఈరోజు నువ్వు ఏమాత్రం ప్రశ్నించకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నా బంగారు పాదుకలను ఒక్కసారి తాకి గొప్ప శుభవార్తను విను అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థమేమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయి దేవరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే వారు తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంలో కానీ లేదా పరిహార రూపంగా కానీ మనకు తగినటువంటి పరిష్కారం అయితే తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9618186025. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నీకు నాపై ఉన్నటువంటి భక్తి నిజమే అయితే ఏమాత్రం ప్రశ్నించకుండా ఇక్కడ చూడగానే బంగారు పాదుకలు కనిపిస్తున్నాయి కదూ, ఒక్కసారి వాటిని తాకి చూడు. మనసు నిండా ఈ సాయి రూపాన్ని నింపుకొని నిన్ను చెప్పే మాటలను జాగ్రత్తగా పరిశీలించి విను. అప్పుడు నీకు దేనికి సంబంధించినటువంటి ఈ మాటలు బాబా నీకు చెబుతున్నాడో పూర్తిగా అర్థమవుతుంది. తల్లి, చూస్తూ ఉంటే ఈ మధ్య నీవు ఎక్కువగా కంగారు పడుతూ ఉన్నావు. కంగారు పడవద్దు. అందువలన నీకు వచ్చినటువంటి లాభం ఏమీ ఉండదు. కంగారు పడడం వల్ల ఇంకా ఎక్కువగా నీ ఆరోగ్యం క్షీణించేటటువంటి అవకాశం ఉంటుంది. నీ సాయి నీ చెంతనే ఉన్నాడు అని ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను. అయినప్పటికీ కూడా నువ్వు మాత్రం కంగారు పడుతూ ఉన్నావు. నీవు ఏమాత్రం కింద పడకుండా వెంటనే నేను నా చేతిని అందిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఆ చేతిని నమ్మి పట్టుకోవడం లేదు. నమ్మి ముందడుగు వేయలేకపోతున్నావు. ఎందుకు? నాపై ఉన్నటువంటి నమ్మకం నీకు ఏమాత్రం కలగడం లేదా? లేదంటే నాపై ఉన్నటువంటి భక్తి సన్నగిల్లిందా? నాపై ఉన్నటువంటి భక్తి కానీ, నమ్మకం కానీ ఏమాత్రం కూడా నీలో లేనప్పుడు, ఒకవేళ నువ్వు అపనమ్మకాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నేను కూడా ఏమీ చేయలేను కదా! కొన్ని కొన్ని సార్లు నీ ప్రయత్నం కానీ, లేదా నువ్వు ఎంచుకున్నటువంటి పని కానీ, కొన్ని నీకొచ్చినటువంటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా దూరం అవ్వడానికి కారణమేమిటో, దూరం అవ్వలేకపోవడానికి కారణమేమిటో తెలుసా? కేవలం నువ్వు ఎంచుకున్నటువంటి అపనమ్మకం, అలాగే నీపై నీకు విశ్వాసం లేకుండా పనిచేయడం వీటన్నిటికీ కారణమవుతాయి. కాబట్టి ఏదైనా కానీ ఒక పని చేసే ముందు దాని యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి. అలాగే ఏ భగవంతునైనా నమ్మాలి అనుకున్నప్పుడు వారిని పూర్తిగా మనసారా నమ్మాలి. వారిని ఇక ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మనసు నిండా వారి రూపాన్ని నింపుకొని ఉండాలి. ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా విను. దేవుడి పాదాల చెంత ఉన్నటువంటి పువ్వులు దేవుడి మెడలో దండై హారంగా కొలువున్నటువంటి పూలను చూసి అసూయగా అడిగాయట, మీరు మేము ఒకటే కదా అని. మరి మీరు దేవుడి మెడలో, మేమేమో దేవుడి పాదాల దగ్గర ఉన్నాం, మీ గొప్పతనం ఏమిటి? మేం చేసినటువంటి పాపం ఏమిటి అని అడిగాయట. దండలో ఉన్నటువంటి ఒక పువ్వు చిన్నగా నవ్వి, దేవుడి మాలలో చేరడానికి మమ్మల్ని సూదిలో గుచ్చి మా గుండా దారాన్ని నింపుతారు. ఆ నొప్పి భరించి నిలబడటం వల్లే మాకు దేవుడి మెడలో స్థానం దక్కింది. మీరు అది భరించలేక కిందనే పడిపోయి ఉన్నారు. అందుకే మీకు ఆ స్థానం దక్కింది అని వివరించిందట. అలాగే భగవంతుడిపై నువ్వెప్పుడైతే పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు దక్కేటటువంటి స్థానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పని కానీ, లేదా నువ్వు ఎంచుకున్నటువంటి భగవంతుని కానీ అపనమ్మకంతో ఏ పని చేసినా కూడా అది ఎప్పటికీ ముందుకు పోదు సరికదా! ఎక్కడ వేసినది అక్కడే నిలబడి ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు చెప్పాను. ఏదైనా కానీ మీ నుండి నాకు ఏదీ అవసరం లేదు. అంటే ఆర్భాటమైనటువంటి పూజలు కూడా నాకు అవసరం లేదు. కానీ నీ నుండి మాత్రం కేవలం నేను కోరుకునేది అనన్యమైనటువంటి భక్తి, నమ్మకం. వీటినే నాకు నీవు గురుదక్షిణగా ఇవ్వు అని ఎన్నోసార్లు అడిగాను. కానీ నువ్వు అపనమ్మకంతోనే ఉంటున్నావు. ఏదైనా కానీ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, లేదా ఇంకేదైనా సమస్యలు వాటిల్లినా వాటన్నిటినీ చూసి భయపడుతున్నావు. కానీ వాటికి మాత్రం నాకు బాబా ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేకపోతున్నావు. వాటికి చెప్పు, నాకు
నా సాయి తండ్రి అండగా ఉన్నన్నాళ్ళు నా సమస్యలు కానీ, కష్టాలు కానీ నన్నేమీ చేయలేవని ఆ సమస్యలకు, కష్టాలకు చెప్పు. అప్పుడు అవి నిన్నేమీ చేయలేవు. ఎప్పుడూ కూడా నిన్ను బాధించే పరిస్థితి ఎదుర్కోవు నువ్వు. నేను నీకు ఎంతో ధైర్యాన్నిస్తున్నాను. అలాగే నీ మనసును కష్టపెట్టుకోకుండా, ఎక్కువగా కంగారు పడకుండా, మంచి మంచి మాటలను ఎన్నో రకాలుగా చెప్పాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. అయినప్పటికీ నేను విఫలం చెందాను. ఎందుకో తెలుసా? నేనెన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని మంచి మంచి సందేశాలను నీకు వినిపించినా కూడా, నీవు మాత్రం అదే ధోరణితో ఎక్కువగా ఆలోచిస్తూ, కంగారు చెందుతూ, రాబోయేటటువంటి జీవితం ఎలా ఉంటుందో, ఇప్పుడే ఈ విధంగా ఉంది, ఇక ముందు ముందు నా జీవితం ఇంకెన్ని సమస్యల్లో కూరుకుపోతుందో అని ఎక్కువగా ఆలోచించడం తగినటువంటి పని కాదు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి జీవితం రేపు కూడా అలాగే ఉంటుంది అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడైనా కానీ కష్టసుఖాలనేవి శాశ్వతంగా ఉండిపోవు. ఈరోజు కష్టంగా ఉన్నవారు రేపు ఆనందంగా సంతోషాన్ని అనుభవిస్తారు. ఈరోజు కాస్త సుఖంగా సంతోషంగా ఉన్నవారికి కష్టాలు రావు అనేది నువ్వేమైనా చూసి చెప్పగలవా? లేదు కదా! ఎవరి జీవితంలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా తప్పకుండా జరిగి తీరుతుంది. కర్మ అనేది ఎవరిని కూడా ఎప్పుడూ విడిచిపెట్టదు. కాబట్టి ఎవరికి తగినటువంటి జీవితాన్ని వారికి భగవంతుడు ముందే నిర్ధారించి ఉంటాడు. సముద్రాన్ని చులకనగా చేయడం ఎంత తప్పో, భగవంతుడిని కూడా తక్కువగా అంచనా వేయడం అంతే తప్పవుతుంది. ఎందుకో తెలుసా? నీ అంచనాలకు కూడా దొరకనటువంటి విధంగా నీ జీవితంలో ఏ క్షణంలోనైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షణంలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని కూడా నిమిషాలలో మార్పు తీసుకొచ్చేటటువంటి భగవంతుడే చాలా గొప్పవాడు. మరి ఆయన పాదాలను నువ్వు ఎప్పుడైతే వదలకుండా గట్టిగా పట్టుకుంటావో అప్పుడే నీకు నీ కష్టమంతా కూడా చిన్నదిగా కనిపిస్తుంది. సప్త సముద్రాలను సైతం సునాయాసనంగా నీవు దాటగలిగే అంత గొప్ప శక్తిని ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు. అలా కాకుండా మొదటి నుండే నీవు ఆయనపై అపనమ్మకాన్ని పెంచుకొని సమస్యల్లోనూ అలాగే చికాకులతోనూ ఎప్పుడూ జీవితాన్ని కనుక కొనసాగిస్తూ ఉంటే అసలు నువ్వు భగవంతుని యొక్క తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు నువ్వు భగవంతునిపై పూర్తి నమ్మకాన్ని వ్యవహరించుంటావు చెప్పు? నువ్వు నన్ను పూర్తిగా నమ్మడం కాదు. ఈ సాయే నిన్ను పూర్తిగా నమ్మాడు. కాబట్టే నా మాటలు ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావు. ఈ మాట మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకో. నువ్వు నన్ను నమ్మినా, నమ్మకపోయినా, పూర్తి విశ్వాసాన్ని ఉంచినా, ఉంచకపోయినా, ఒక్కసారి నా వేలు పట్టుకుని నడిచావు. సాయి అంటూ మనసారా పిలిచావు. ఆ క్షణం నుండి నీకెలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా నీకంటే ముందు నేనే ఎక్కువగా కంగారు పడుతూ ఉన్నాను. నీ జీవితంలోకి ఎలాంటి కష్టనష్టాలు రాకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో ఈ సాయికి మాత్రమే తెలుసు. నీవు అనుకోవచ్చు, మరి నీవు నన్ను దగ్గరుండి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మరి ఈ సమస్యలు, కష్టాలు ఎందుకు నా నుండి తొలగిపోవడం లేదు బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. అది కూడా చెబుతాను విను. ఏ కష్టమైనా కానీ నిన్ను ఎక్కువగా దుఃఖించేలా చేసిందా? ఏ సమస్య అయినా కానీ నిన్ను, నీ కుటుంబాన్ని వీధిపాలు చేసేలా చేశాయా? లేవు కదా! వీటన్నిటికీ కారణమేమిటి? భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క సహకారం నీకు పూర్తిగా ఉందనే కదా అర్థం. వేటి ద్వారా కూడా నువ్వు ఇంతవరకు ఎక్కువగా ఇబ్బందులు పాలవలేదు. కేవలం కష్టాలను, సమస్యలను మాత్రమే చూశావు. వాటిలో నువ్వింకా నిండా మునిగిపోలేదు. వాటి దారి పడిన వారు ఇంకా ఎందరో. ఈ జీవితంలో కనీసం తల్లిదండ్రుల సుఖం కానీ, లేదా కనీసం బంధంతో సంతోషంగా ఉండేటటువంటి జీవితం కానీ, అదీ కాదంటే కడుపు నిండా ఆహారాన్ని తినేటటువంటి మనిషి కానీ, ఈ లోకంలో లేనివారు ఎంతోమంది ఉన్నారు. వారందరికంటే కూడా నీవు అదృష్టవంతుడిగా భావించు. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. అలా కాకుండా ఎక్కువగా కంగారు పడితే మాత్రం లేనిపోని ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా ఇక నీ జీవితంలో ఎవరూ నీకు నచ్చచెప్పలేనంత విధిగా నువ్వు మారిపోతావు. ఒక్క విషయం చెబుతాను, జాగ్రత్తగా గుర్తుంచుకో. అన్నీ భగవంతుడే చూసుకుంటాడని ఇంట్లో మాత్రం కూర్చోవద్దు. నువ్వు బయటికి వస్తే నీకు సహాయం చేద్దామని భగవంతుడు చూస్తున్నాడేమో. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. నీ కష్టాలలో నేను తోడున్నాను అని చెబుతున్నాను కదా! అంతేకాని నీ సోమరితనంలో మాత్రం నేనెప్పుడూ కూడా తోడుగా ఉండను. ఒక్కసారి బయటకు వచ్చి చూడు. నీకు రాబోయేటటువంటి సహాయం చాలా గొప్పగా ఉండబోతుంది. నా నుండి నీకు గొప్ప బహుమతి రాబోతుంది. నీకు రాబోయే జీవితం, ఆనందం, ఆశ్చర్యాలతో నెరవేరేలా నా మాటలు ఉంటాయని ఈ క్షణమే గుర్తుంచుకో. ఇక నుండి అతిగా కంగారు పడవద్దు. నాపై నిజమైనటువంటి నమ్మకాన్ని, పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండు.
ఆ తరువాత నీకు రాబోయేటటువంటి అందమైనటువంటి జీవితాన్ని నువ్వసలు ఏమాత్రం ఊహించని విధంగా గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు ఈ సాయి. నువ్వే చూస్తావు కదా! ముందు ముందు రోజుల్లో సంతోషంగా ఉండండి. సో, విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.